మహానాడు సభ మొత్తం టీడీపీ సెల్ఫ్ డబ్బానేనా? లోకేష్ను హైలైట్ చేయడం, వైసీపీని తిట్టడానికే సభ పెట్టారా? కడపలో సభ నిర్వహించడం అంటే వైసీపీ నాయకులను రెచ్చగొట్టడానికేనా? కూటమి ప్రభుత్వం గెలిచి సంవత్సరం అవుతోంది. పార్టీ సాధించింది అభివృద్ధి పనులను చెప్పడం వదిలేసి కేవలం జగన్ను తిట్టడం కోసమే మహానాడు పెట్టినట్లు ఉందని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. కడప జిల్లాలో మే 27 నుంచి 29 వరకు తెలుగుదేశం పార్టీ మహానాడు సభ నిర్వహించిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత మొదటి సభ ఇది. ఈ తరుణంలో కేవలం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం, నారా లోకేష్ను హైలైట్ చేయడం కోసమే సభ జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంవత్సరం కడపలో జరిగిన మహానాడు రాయలసీమ ప్రాంతంలో టీడీపీ బలాన్ని చాటడం, 2024 ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయాన్ని జరుపుకోవడం, అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం కొత్త వ్యూహాలను చర్చించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు. మహానాడులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ 6 శాసనాలను ప్రతిపాదించారు. ఇవి పార్టీ భవిష్యత్తు రాష్ట్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేసే లక్ష్యంతో రూపొందించబడ్డాయి. ఈ శాసనాలు తెలుగు జాతి గుర్తింపును ప్రపంచ స్థాయిలో ఉన్నతం చేయడం, యువత ఉపాధి, మహిళా సాధికారత, సామాజిక న్యాయం, రైతులకు మద్దతు, కార్యకర్తల బలోపేతం వంటి అంశాలపై దృష్టి సారించాయి. మహానాడు సభలో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 2019-2024 మధ్య వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రం వెనుకబాటుకు వెళ్లిందని, రాజకీయ దుర్మార్గాలు జరిగాయని టీడీపీ నాయకులు ఆరోపించారు. 2023లో చంద్రబాబు నాయుడు అరెస్టు సంఘటనను గుర్తు చేస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం టీడీపీ కార్యకర్తలపై 2887 కేసులు నమోదు చేసిందని, వీటిని రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. వైఎస్సార్సీపీ నాయకులు ఈ విమర్శలను తీవ్రంగా ఖండించారు. మహానాడు కేవలం టీడీపీ ఆత్మస్తుతి, జగన్ను విమర్శించడం కోసమే జరిగిందని, గత ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను చెప్పడం మానేసి కేవలం ప్రతిపక్షాలను తిట్టడానికే సమయం వెచ్చించిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి విమర్శించారు. కడప వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా. 2024 ఎన్నికల్లో ఈ జిల్లాలోని 10 స్థానాల్లో 7 స్థానాలను టీడీపీ కూటమి గెలుచుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో కడపలో మహానాడు నిర్వహించడం ద్వారా టీడీపీ తమ ఆధిపత్యాన్ని చాటడానికి, వైఎస్సార్సీపీని రాజకీయంగా రెచ్చగొట్టడానికి ప్రయత్నించిందనే వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే వైఎస్సార్ విగ్రహానికి పసుపు జెండాలు కట్టడం వంటి విషయాలను ప్రస్తావిస్తున్నారు. అందుకే వైఎస్సార్సీపీ నాయకులు ఈ సభను పైశాచిక ఆనందం కోసం నిర్వహించినట్లు విమర్శించారు. దీనివల్ల 100 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయని ఆరోపించారు. మహానాడులో రాయలసీమ అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు పూర్తి, గోదావరి నీటిని రాయలసీమకు తీసుకురావడం, గ్రీన్ ఎనర్జీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి అంశాలపై చర్చలు జరిగాయి. అయితే కొంతమంది విశ్లేషకులు ఈ చర్చలు నామమాత్రంగానే ఉన్నాయని, ప్రధానంగా వైఎస్సార్సీపీపై విమర్శలు, లోకేష్ ఎలివేషన్పైనే దృష్టి పెట్టారని అభిప్రాయపడుతున్నారు.